తెలంగాణలోని పలు జిల్లాలకు ఇంకా వరద ముప్పు పోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి. మెదక్ ఎస్పీ కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 రోడ్లు తెగిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే అధికారులకు ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారని అన్నారు సీఎం. 3 బ్యారేజీల నిర్మాణంలో, నిర్వహణలో, డిజైన్లో లోపం ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందీల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదెల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తుంది ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడే చెప్తాను. దాని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య చూసుకోవచ్చు.